బండి భగీరథ్కు హైకోర్టులో ఊరట లభించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ ను అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, బండి భగీరథ్ బెయిల్ పై తాజా సమాచారం ఏంటి? పేట్ బషీరాబాద్ పోలీసులు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైంది. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా మే 8వ తేదీన బండి భగీరథ్ పై కేసు నమోదైంది. ఆ తర్వాత అజ్ఞాతంలో ఉన్న బండి భగీరథ్ మే 16వ తేదీన పేట్ బషీరాబాద్ పిఎస్ ఎదుట లొంగిపోయారు. ఆ క్రమంలో పోలీసులు అరెస్ట్ చేసి మల్కాజ్గిరి కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత మల్కాజ్గిరి కోర్టు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం బండి భగీరథ్ చెర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ సందర్భంలో పలుసార్లు మల్కాజ్గిరి కోర్టు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. కానీ బెయిల్ ఇవ్వడానికి మాత్రం మల్కాజ్గిరి కోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత బండి భగీరథ్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి కూడా తాత్కాలిక బెయిల్ కూడా వారం రోజుల పాటు తీసుకుని ఆ తర్వాత ఆ బెయిల్ కూడా తాత్కాలిక బెయిల్ గడువు ముగియడంతో తిరిగి చెర్లపల్లి జైల్లో ఉన్నారు. అయితే ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో ఉన్న బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. మల్కాజ్గిరి కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ పై ఇదివరకే వాదనలు ముగిశాయి. ఇదివరకు ముగిసిన వాదన సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావుతో పాటు పిటిషన్ తరపున న్యాయవాది కూడా బండి భగీరథ్ కు బెయిల్ ఇవ్వద్దని చెప్పి కూడా వాదించారు. ఎందుకంటే ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉంది. బెయిల్ ఇస్తే బాధితురాలని భయభ్రాంతుల గురించి చేసే ప్రమాదం ఉందని చెప్పి కూడా పిటిషన్ తరపు న్యాయవాది పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా వాదించారు. అయితే పిటిషనర్ తరపు బండి భగీరథ్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి మాత్రం బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా, ఎందుకంటే దాదాపు 50 రోజుల నుంచి కూడా బండి భగీరథ్ చెర్లపల్లి జైల్లో ఉన్నారని చెప్పి కూడా వాదించారు. కానీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితురాల తరపు న్యాయవాది మాత్రం ప్రస్తుతం భయభ్రాంతుల గురించి చేసే అవకాశం ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వదని చెప్పి కూడా విచారణ సందర్భంగా వాదన వినిపించారు. అయితే ఇరువైపులా వాదన విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు తీర్పు వెలువరించింది. ఈ రోజు తీర్పు వెలువరించిన సందర్భంగా బండి భగీరథ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారం రూపాయల పూచికత్తుతో పాటు 2 షూరిటీలు సమర్పించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా దర్యాప్తును సహకరించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో ఉన్న బండి భగీరథ్ ఈ బెయిల్ మంజూరు చేయడంతో దీనికి సంబంధించిన ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఆ బెయిల్ పత్రాలను షూరిటీకి సంబంధించి అవన్నీ ప్రాసెస్ పూర్తి చేస్తే కోర్టు నుంచి బెయిల్ పత్రాలు వచ్చే అవకాశం ఉంది. ఆ బెయిల్ పత్రాలను సమర్పించిన తర్వాత జైలు అధికారులు బండి భగీరథ్ ను విడుదల చేసే అవకాశం ఉంది. శిరీష, ధన్యవాదాలు శ్రీకాంత్.